అందరికీ నమస్తే అండి. చూస్తున్నారు కదా పెరుగు గారెలు. వీటినే పెరుగు ఆవళ్ళని కూడా అంటూ ఉంటాం కదా. పండుగ అనగానే కంపల్సరీగా గారెలు వేస్తూ ఉంటాము. దేవుడికి నైవేద్యం తర్వాత ఒక్కొక్కళ్ళు ఎలా కావాలో చెప్తారనమాట. ప్లెయిన్ గారెలని కొంతమంది అంటేనేమో ఇళ్లలో ఉండేవాళ్ళు, ఇంకొకళ్ళేమో ఉల్లిపాయలు వేసి దాంట్లోనే కొత్తిమీర కూడా వెయ్యని చెప్తారు. అవి కూడా వేసిన తర్వాత ఆ చేత్తోనే అలా 4 ఆవళ్ళు వేసేసేయి అని చెప్తారు. ఆవళ్ళు వేయనంగానే పెరుగులో వేసేయటం కాదు, చక్కగా తినేటప్పుడు కరకరా ఉల్లిపాయలు తగలాలి అని చెప్తారు. కొద్దిగా క్యారెట్ని తురిమి వెయ్యి అని చెప్తారు. అలా అని ఎక్కువ కనపడకూడదు, ఫ్లేవర్ పోతుంది గారిది అని కూడా చెప్తారనమాట. ఇలా పండగలు వచ్చినప్పుడల్లా మనం నైవేద్యం దేవుడికి చేసేది కొంత అయితే, ఇంట్లో వాళ్ళ కోరికలు తీర్చడానికి చేసే ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి కదా. చూస్తున్నారు కదా, పెరుగు ఆవళ్ళు చాలా బాగా వచ్చాయి. ఎప్పుడైనా పండగలకు గారెలు చేసినప్పుడు కంపల్సరీగా ఇలా చేస్తూనే ఉంటాము. పండగలు అనగానే ఈ వంటలతో ఆడవాళ్ళకి ఒళ్ళు హోనం అయిపోతుంది. నాకైతే భయం కూడా వేస్తుందన్నమాట. ఇల్లు క్లీనింగ్ ఒక వంతు అయితే, ఇలా ఒక్కొక్కళ్ళ కోరికలు తీర్చడం అనేది ఇంకో వంతు అనమాట. ఓపిక ఉంటే పర్వాలేదు, కానీ ఒక్కోసారి ఒంట్లో బాగోనప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇదేమో ఉసిరికాయ పచ్చడి అనమాట. ఇప్పుడే కలపటం వలన ఇలా ఉంది. కొంచెం 2 రోజులు ఆగితే ఊరి గ్రేవీగా కనపడుతుంది. ఎంతో రుచిగా ఉంది. అయితే సీజన్ అంతా అయిపోవచ్చింది. నాకైతే పచ్చళ్ళు ఏమీ లేవని చెప్పి మార్కెట్కి వెళ్తే కనపడగానే తీసుకున్నానమాట. ఉసిరికాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా. అయితే ఈ పచ్చడిని బయటే ఉంచితే మాత్రం కలర్ బాగా చేంజ్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఇలాగే ఉంటుందన్నమాట. నేను కొలతల కంటే కొంచెం కాయలు ఎక్కువగానే వేశాను. ఎందుకంటే మనం పెరుగన్నంలో అయినా తినడానికి బాగుంటుంది కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.